విద్యాసాగర్ సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ కలవడం. చాలా సంవత్సరాల తర్వాత. సార్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఏం చేయకుండా ఉంటున్నాను. అంతేనా? ఏం చేయకుండా ఉండడం చేస్తున్నాను. దట్స్ సో నైస్ రియల్లీ. హ్మ్. అంటే మీ స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి కూడా హ్మ్. ఒక ఫైటింగ్ స్పిరిట్ అనేది చాలా చూసాను మీ ఇంటర్‌వ్యూస్‌లో. అదే ఇప్పటికి ఇంకా కంటిన్యూ అవుతోందేమో అని అనుకుంటున్నాను. అది కంటిన్యూ అవుతుంది. అది ఇంటర్నల్ కదా! రైట్. ఇంటర్నల్ కాబట్టి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడంటే ఆఫీస్ బాధ్యతలైతే ప్రస్తుతానికి లేకపోయినా హ్మ్. ఇప్పుడు అంటే సొసైటీకి సంబంధించినవి మీ సపోర్ట్ కావాలనుకున్న వాళ్ళకి మీరు ఇస్తున్నారా? ఎగ్జాక్ట్ వాట్ ఆర్ యూ డూయింగ్ రైట్ నౌ అంటే ఏం చెప్తారు సార్? నేను 2 చేస్తుంటాను. అంటే బేసిక్‌గా ఆ! ఏమీ చేయకుండా ఉండడం అనేది చాలా కష్టమైన పనండి. కరెక్ట్ సార్. అంటే నేను కంటిన్యూయస్‌గా ఆ రీడింగ్ అండ్ రైటింగ్ హ్మ్. 2 సైమల్టేనియస్‌గా చేస్తాను. సో, వాటిని ఒక ఆర్గనైజ్డ్ ఫార్మ్‌లో పెట్టుకోవడానికి బుక్ షేప్‌లో హ్మ్. తీసుకురావడానికి ఆ ప్రాసెస్‌లో ఉన్నాను. రైట్. అట్‌లీస్ట్ ఒక 3 బుక్స్ హ్మ్. నేను కంపైల్ చేసుకొని హ్మ్. ఎడిట్ చేసుకుంటే ఒక 3 బుక్స్ ఓహ్! బయటికి వచ్చే అవకాశం ఉంది. ఓహో! అంటే రిటైర్మెంట్ అయినప్పటి నుంచి తొలి 4 ఏళ్ళు ఒక ఎన్‌జీఓ రన్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఓకే. ముఖ్యంగా అంటే విత్ ఎన్‌ఐఆర్‌డీ ఆహ్, వాళ్ళ సపోర్ట్ అంటే ఇన్ ద సెన్స్ టెక్నికల్ గైడెన్స్. హ్మ్. దాంతో మా అమనాన్నల పేరుతో ఆనందం నవమణి చారిటబుల్ ట్రస్ట్ అని హుహు. దానిలో బేసికలీ గర్ల్స్ ఎడ్యుకేషన్ హ్మ్. అంటే ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ హ్మ్. అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎంపవర్మెంట్ అనేది. హ్మ్. ఈ మూడిటి కోసం ఈ యాక్ట్ అనే ఆర్గనైజేషన్ పెట్టాం. సో ఫస్ట్ 4 ఏళ్ళు 17 నుంచి 20 ఇయర్ దాకా చేసాం. 20 నుంచి ఇక మీకు ఆ కరోనాతో అవును. బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత మనం అనుకోకూడదు కానీ బట్ సమ్‌హౌ మేము చేసే యాక్టివిటీస్ గవర్నమెంట్‌లో కూడా అవే చేస్తున్నారు. దాంతో హ్మ్, ఎవరి కోసం చేయాలనుకుంటున్నామో వాళ్ళు ఏమడుగుతున్నారంటే మీరేమి ఇస్తారు అని అడుగుతారు. ఆ! సో, ఇక వాళ్ళకి వేరే ఇంకొక సోర్స్ నుంచి వచ్చేటప్పుడు అది పనిగా మనం ఇప్పుడు ఇచ్చి చేయాల్సిన అవసరం లేదని చెప్పి 21 నుంచి ఇప్పుడు అది చేయడం లేదు. హ్మ్. సో, నేను కంటిన్యూయస్‌గా హ్మ్. ఈ చదవడం, రాయడం, సోషల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 10,000 బీసీ హ్మ్. టు 2024 ఏడీ దాకా రాద్దామని హ్మ్. ఒక ప్రయత్నంలో ఉన్నా. రైట్. ఏం జరిగింది సోషల్ హిస్టరీ అనేది. తర్వాత 2 పోయెట్రీ బుక్స్. ఇందాక మీరు హ్మ్. సోషల్ హిస్టరీ అని అన్నారు మీరు. హ్మ్. హ్మ్. అంటే మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు తెలుసుకున్న హిస్టరీ ఇంకా నేను రీసెర్చ్ చేసి జనాలకు తెలియచేయాలనే ఉద్దేశమా? ఆ హిస్టరీ పెద్ద హిస్టరీ కాదు. హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక లిమిటెడ్‌గా చదువుకున్నాం మనం. హ్మ్. యాక్చువల్‌గా మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ప్రస్తుత సమాజం ఇలా ఎందుకుంది? హ్మ్. యాక్చువల్‌గా చెప్పాలంటే మన దేశమే తీసుకున్నట్లయితే 2 సెక్షన్స్‌గా విడిపోయి ఉన్నది. ఒకరు ఏమి మాట్లాడడానికి వీలు పడని వాళ్ళు. రెండో వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చెల్లించుకోగలిగిన వాళ్ళు. అతివృష్టి, అనావృష్టి. దానివల్ల ఏమవుతున్నదంటే మనకి ఎక్స్‌టర్నల్‌గా అంతా బావుంది అని అనిపిస్తుంది. హ్మ్. కానీ ఇంటర్నల్‌గా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు సైలెన్స్ చేయబడుతున్నారు. సైలెన్స్ చేయబడుతున్నారంటే బేసిక్ రైట్స్ కూడా వాళ్ళు పోరాటం చేస్తే కూడా చాలా దక్కని సందర్భాలు చాలా ఉంటుంది. ఇదే విషయాన్ని మీరు స్ట్రెయిట్‌గా చెప్పాలనుకుంటే? ఎందుకు వై దిస్? హ్మ్. ఏందంటే మనకి ఇన్ని వేల ఏండ్ల చరిత్ర ఉందని అంటున్నాం కదా! అవును సార్. ఈ చరిత్రలో ఖచ్చితంగా మనం ఇప్పుడు కూడా ఎక్కడ ఎవరికైనా గాని పొరపాట్లు జరుగుతాయి. వాటిని ఎందుకు సవరించుకోలేకపోతున్నాం? హ్మ్. సవరించుకోలేకపోతున్నామా? సవరించడం అనేది సవరించకుండా ఉండడం అనేది మన పరిపాలనలో భాగమైపోయిందా? ఫర్ ఎగ్జాంపుల్ సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకంటే రూల్ ఆఫ్ లా అందరికి ఒకటి కాదండి. అవును. కాదు. అందరికి ఒకటే అని చెప్పబడుతోంది కానీ కాదు. కాదు. కరెక్ట్. ఆ రూల్ ఆఫ్ లా అప్లై కాని వాళ్ళు ఎవరు అంటే హ్మ్. హిస్టారికల్‌గా ఎవరు
మెజారిటీ పీపుల్ వాళ్ళకి వాయిస్ లేదో సేమ్ పీపుల్ ఉమ్, రూల్ ఆఫ్ లా అప్లై కాని వాళ్ళు ఈ రోజు కూడా హిస్టారికల్గా ఎవరైతే సప్రెస్ చేయబడుతున్నారో వాళ్ళే. ఉమ్, మరి మనకి చాలా నాగరికత ఉందంటున్నాము, మనకి చాలా సంస్కృతి ఉంది అంటున్నాము. సంస్కృతి అనేది మనకి ఏమి నేర్పించింది? మనకేం నేర్పించిందంటే స్త్రీని ఇప్పటికీ కూడా ఒక శరీరంగా మాత్రమే చూడు అని నేర్పిస్తుంది ఈరోజు కూడా. అంతేనంటారా? అవును, స్త్రీ శరీరమే అమ్మవారి స్వరూపం అని అంటున్నాం కదా ఓ పక్క నుంచి, అక్కడ శరీరం ఎక్కడ కనిపించింది మీకు? అంటున్నారు. ఆ, అంటే అనడం వరకే. దేవత ఉమ్. దేవతను చేస్తే ఏమవుతుంది? అదంతా పుస్తకాల్లోనే ఉంది, మనం చూసే విధానం వేరుగా ఉంది అంటున్నారు మీరు. వేరుగా. అవును అవును అవును. అంటే దేవత అన్న తర్వాత నోరు మూసుకో అని అర్థం. సో అందువల్ల ఏమవుతుందంటే ఈరోజు స్వతంత్రంగా ఉండే స్త్రీలను కూడా ఉమ్, వాళ్ళను వాళ్ళ రకంగా అర్థం చేసుకోవడం లేదు. ఇక ఏం చేయలేం లేని వదిలేసినట్టుగా చూస్తున్నారు తప్పితే ఉమ్. వాళ్ళు వ్యక్తులుగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు అనే స్థాయికి ఇంకా మనం రాలేదు. అవును. అంటే ఏంటి, 50% మందిని ఇప్పటి వరకు మనము వ్యక్తులుగా చూడలేకపోతున్నాం. ఒకటి అంటే 100% జనాభా అనుకుంటే 50% ఇంకా మనము వ్యక్తులు అని ఆ స్థాయికి. అవును, వాళ్ళు మనుషులే అని గుర్తించట్లేదు మనం. వ్యక్తులు ఉమ్. వాళ్ళు మనుషులైనా గుర్తిస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు వాడుకోవాలి కదా. అచ్చా, ఓకే, రైట్ రైట్, ఐ అండర్స్టాండ్. వాళ్ళు వాడుకోవాలి కాబట్టి వాళ్ళని మనుషులు. ఎందుకంటే స్త్రీ శరీరాన్నే కాలనైజ్ చేశారు, ఆ తర్వాత మైండ్ను కూడా కాలనైజ్ చేశారు. అందువల్ల ఈరోజు మగవాడు ఏది మెచ్చుకుంటాడో స్త్రీ అది ఎక్స్ప్రెస్ చేస్తేనే స్త్రీకి గౌరవం ఉంది. అవును. ఒక వ్యక్తిగా తను ఏదైనా వ్యక్తం చేసినట్లయితే దాన్ని గౌరవించడం మనం ఇంకా అలవాటు చేసుకోలేదు. నేర్చుకోలేదు, ఒప్పుకోవడం లేదు. తర్వాత రెండోది ఏంటి, ఎవరి పనుల వల్ల సమాజంలో మనకు కావాల్సిన అవసరాలు తీరుతాయో ఆ పనులన్నిటికీ నీచత్వం ఆపాదించడం అనేది ఈ రోజుకి ఉంది. అవును. అంటే ఎవరి వల్ల సమాజం ముందుకెళ్తుందో, వాస్తవంగా ఎవరి వల్ల సమాజం నడుస్తుందో ఆ పనులకు నీచత్వం ఆపాదించారు కదా. అందువల్ల ఏంటంటే అది ఈ రోజు కూడా ఉమ్, మనం నేరుగా మాట్లాడడం లేదు, కానీ మన మనసులో నుంచి ఇంకా పోలేదు అది. దానివల్ల ఏంటంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అటువంటి వాళ్ళు కూడా 25% ఉంటారు. అవును. తర్వాత అనాగరికులు అనే పేరుతో వాళ్ళు ఉండే ప్రదేశాన్ని మనం వాడుకోవాలి, వాళ్ళ వల్ల వాడుకోలేకపోతున్నాం అనే ఆలోచన ఇప్పటికీ ఉంది మనకి. అవును. అంటే మొత్తం ఎంత అయింది? 80% మందిని మనం నోరు మూపించి మనం ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటున్నాం. అంటే స్త్రీ పురుషుడి అవసరాలకు లేకుంటే ఆలోచనలకు అనుగుణంగా ఉన్నంత వరకు దాన్ని సంస్కృతి అనుకుంటున్నాము. ఉమ్, ఎవరు శ్రమ చేసి నిత్య జీవితాన్ని మనకు అనుకూలంగా మారుస్తున్నారో, ఎవరు మన వనరులు అనేవాటికి ఇప్పటికీ కాపాడుతున్నారో వీళ్ళందరినీ కూడా అనాగరికులను లేకుంటే నీచమైన పనులు చేస్తున్న వాళ్ళు అనేది. ఇప్పుడు ఎవరు ఆ పనులు చేయకపోవచ్చు గాక, కానీ ఆ పనికి అటాచ్ అయిన నీచత్వం ఇప్పటికీ మనసులో ఉంది. ఉమ్. ఇప్పుడు ఈరోజు ఆ కులాల వారి పనులు ఎవరు చేయడం లేదు, అవును సార్, మానేశారు. కానీ తను చేస్తున్న పని కాదు ఇప్పుడు మాట్లాడుతుంది. మీరే కులం, రైట్. దాన్ని బట్టే సైజ్ అప్ చేయడం అనేది మెంటల్గా. మనం ఈ రోజుల్లో నేరుగా ఏది మాట్లాడడం లేదు, కానీ మన మనసులో నుంచి అది పోలేదు. పోలేదు సార్, రాజకీయంగా ఇట్ ఈస్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. ప్రతి ఇండస్ట్రీలోనూ అవును కులం అనేది లేదు, అందరూ సమానం అంటున్నారే కానీ అవును నిజానికి ఇండెప్త్ వెళ్ళినప్పుడు వీడు మనవాడా కాదా అనేది రీచెక్ అవును చేసుకుంటాం. అవును. అందువల్ల ఒక సొసైటీగా ఎందుకు మనం ఇలా ఉన్నాం అంటే, సోషల్ హిస్టరీ అంటే వేరియస్ మూమెంట్స్ జరిగాయి, చాలా మార్పులు వచ్చాయి అని కొంచెం మనం అప్పుడప్పుడు మనకు మనమే సంతోషపడుతూ ఉంటాం. కొద్ది గొప్ప మార్పు వచ్చింది కదా సార్, రాలేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఖచ్చితంగా మార్పులు వస్తాయి.
ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. ఎంతకు ఇన్ని పర్సంటేజ్ వైజ్ మీరు చెప్పేది. ఎంతకు కరెక్ట్ ఇన్ని కరెక్ట్ కరెక్ట్. తర్వాత పోతే ఈరోజు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళల్లో కూడా కొన్ని రోజుల తర్వాత ఉండలేకపోతున్నారు. కరెక్ట్. దానికి కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తిగా గౌరవించలేకపోవడం అనేది. అంటే వీళ్ళు ఒక సంస్కృతి సాంప్రదాయాల్లో ఒక ఎన్విరాన్మెంట్లో వీళ్ళు పెరుగుతారు. వీళ్ళు ఈ అమ్మాయి ఒక లేదా అబ్బాయి కూడా అలాగే వీళ్ళ ఎన్విరాన్మెంట్, వీళ్ళ పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వేరుగా పెరుగుతారు. పెరిగినప్పుడు అవతల వాళ్ళకి వీళ్ళు గౌరవం ఇవ్వకపోవడం అనేది ఒక పాయింట్ అయితే, అడ్జస్ట్ అయ్యి ఉండకపోవడం, మేమే వీళ్ళు ఇంతే కదా, మేమే కదా ఇంత గొప్ప. ఒప్పించడం అంటే అర్థం ఏంటి? ఒప్పుకోగలగడం. కరెక్ట్. నాకు ఉన్నది, నేను చేస్తున్నది ఇది ఒప్పుకోవాలని అనుకుంటున్నప్పుడు ఎదుటి మనిషి కూడా అదే రకంగా అనుకుంటారని ఎందుకు అనుకోం మనం? అవును. నేను చెప్పేది మాత్రం మీరు ఒప్పుకోవాలి. ఆ ఊరికి ఈ ఊరు ఎంతో దూరం, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అంతే అంటారు. కదా. కానీ మనకి అది ఇంకా రాలేదు. ఉమ్, అంటే మనం బలవంతాన కర్టసీస్ ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఉమ్, ఎక్కడ కూడా ఎదుటి మనిషిని సైజ్ అప్ చేయకపోతే ఉమ్. మనం ప్రశాంతంగా ఉండలేము. నేను ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే సార్, అంటే మన అమ్మమ్మలు ఒక 3-4 తరాలు వెనక్కి వెళ్ళి ఒకసారి చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అని అంటే, నీట్నెస్ కొన్ని ప్రాంతాల్లో హైజీన్గా లేకపోవడం, వాళ్ళ భాష స్వచ్ఛత లేకపోవడం, ద వే దే థింక్, ద వే దే ట్రీట్ ద పీపుల్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి అంత సెగ్రిగేట్ చేశారా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పటికీ ఐ థింక్ వాళ్ళలో ఆ అజ్ఞానం లేదు అని అంటే, వాళ్ళలో ఆ మార్పు అనేది మనం కొంచెం తక్కువ చూస్తున్నామా అనేది మీకేమనిపిస్తుంది యాక్చువల్లీ? ఇవి ఎప్పుడు కూడా అందుబాటులోకి వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. రైట్. ఎంతకాలం నుంచి ఏది అందుబాటులో ఉంది, మీ చుట్టుపక్కల పరిస్థితులు ఏమిటి, తర్వాత మీ అభిప్రాయాలకు ఉన్న యాక్సెప్టెన్స్ ఎంత. ఇప్పుడు మీకు నేను 3 విషయాలు చెప్పాను. మిమ్మల్ని మనిషిగా తీర్చిదిద్దగలిగేవి ఏవి అంటే మీ చుట్టుప్రక్కల ఉండే పరిస్థితులే. కరెక్ట్. ఆ పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి? పైకి అందరికి అందుబాటులో ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అందరికి అందుబాటులో లేవు. అందుబాటులోకి వచ్చేటప్పటికి వాటిలో క్వాలిటీ ఉండదు. అవును. తర్వాత నాకు ఇది బాగలేదు అని చెప్తే వినేవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరు. అవును. అంటే ఏమవుతున్నది? పేరుకి మీరు ఏవైతే చెప్తున్నారో హైజీన్ అన్నారే, హైజీన్ కానీ, భాష కానీ, తర్వాత పోతే ఆలోచనల వ్యక్తీకరణ కానీ, ఈ 3 అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయంటే మీ రిసోర్స్ బేస్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఫ్రీగా యాక్సెస్ చేయగలరా, లేకుంటే ఎవరికైనా దండం పెట్టి బతిలాడుకొని తెచ్చుకొని చేయగలరా, లేకపోయినట్టయితే మీకే కొనగల శక్తి ఉందా? ఈ 3 స్టేజెస్లో ఎక్కువ మంది ఇంకా ఉన్నారు. లేకపోతే ఈరోజు ఎవరికి ఎంత వాటా రావాలో వాళ్ళకంత ఇవ్వాలండి అనేదాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను? అది ఎందుకు రాజకీయం అవుతున్నది ఈ రోజుకి? అంటే మనం ఇన్ని వేల సంవత్సరాల సంస్కృతి, నాగరికత అన్న తర్వాత ఒక మనిషిని మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అతను దేశాన్ని గౌరవించాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దేశం అతన్ని ఆ స్థాయికి తీసుకురాగలిగిందా అనేది ఇప్పుడు ఆలోచించవలసింది. రైట్. నా దేశాన్ని నేను ఎందుకు ద్వేషిస్తానండి? నా దేశాన్ని నేను తక్కువ చేసి ఎందుకు మాట్లాడుకుంటాను? ఇప్పుడు నాకు అందుబాటులోకి లేకపోయిన తర్వాత నాకు దేశాన్ని గురించి ఆలోచన రాదు. రోజువారీ దానికే బతుకు తెరువుకే మీదే ఉన్నప్పుడు దేశం గురించి ఏం ఆలోచిస్తారండి? అదే కదా. దాని అర్థం ఈ రోజున ఆకలి తీరితే చాలు అనుకునే పరిస్థితులు ఉన్నప్పుడు నా దేశం అంతా కలిస్తే, ఒక స్త్రీకి తన దేశం అంతా కలిస్తే తన శరీరమే. ఒక పని చేసేవాడికి తన దేశం అంతా కలిసి ఈ పని రేపుడు కూడా దొరుకుతుందా అనేదే. అవును. అడవుల్లో ఉన్నవాడికి అంతా ఏంటి, ఇక్కడైనా కానీ ప్రశాంతంగానే ఉండగలనా? కరెక్ట్. ఏదండి దేశం? ఇప్పుడు ఎవరి చుట్టూ ఉన్న వాళ్ళదే, వాళ్ళకి అది దేశమైనప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు? వీళ్ళందరినీ సైలెన్స్ చేస్తున్న వాళ్ళు కొన్ని శతాబ్దాలు కాదు, మిల్లీనియా అంటమే. మిల్లీనియా ప్రకారం
టెక్నాలజీ మారే కొద్దీ వీళ్ళని సైలెన్స్ చేసే పద్ధతులు మారుతున్నాయి తప్పితే సైలెన్స్ చేయడం ఒకటే. ఉమ్, సో అందువల్ల మనం ఎక్కడ కూడా మనం ఈ హైజీన్ అనేది కానీ, ఉమ్, వాళ్ళ భాష అనేది కానీ, వాళ్ళ ఎక్స్ప్రెషన్ తీరు అనేది కానీ, ఇవి వాటినంతట అవి మారవండి. ఐ అండర్స్టాండ్. అంతెందుకు మీకు అన్నీ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ కడుపు మండినట్టయితే వాళ్ళు మాట్లాడారు చెత్తకి ఇంకెవరు మాట్లాడారు. కడుపు మంట అంటారు వాళ్ళు. తర్వాత రెండోది, బాగా చదువుకున్న వాళ్ళే భార్యాభర్తలు తిట్టుకునేటప్పుడు అవును. భార్యను ఒక వ్యక్తిగా చూడకుండా కేవలం ఒక ఆడ మనిషి అనే రకంగా నీచంగా మాట్లాడతారు. అవును. ఇటువంటి కేసులన్నీ బాగా చదువుకున్న వాళ్ళ దగ్గరనే ఉంటాయి. మరి కరెక్ట్ కరెక్ట్. ఫిజికల్ మీకు హైజీన్ ఉండొచ్చు కానీ మెంటల్ గా హైజీన్. ఎగ్జాక్ట్లీ. మెంటల్ హైజీన్ లేదే. తర్వాత పోతే ఎదుటి మనిషి నీ స్థాయిలో ఉన్నింది కాబట్టి నువ్వు మెచ్చుకున్నావు, పెళ్లి చేసుకున్నావు. అవును. ఇప్పుడు వచ్చేసి తనేదో నువ్వు చెప్పింది కాదు అన్నదాని వల్ల నువ్వు ఆమె చరిత్ర మొత్తం ఎందుకు పనికిరాంది, ఉమ్, నువ్వేదో నేర్పిస్తే ఆమె నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఆ, సో అంచేత ఏంటంటే ఈ హైజీన్ అనేది, ఈ భాష అనేది, ఈ వ్యక్తీకరణ అనేది, ఇవన్నీ ఏంటంటే మనం కర్టియస్గా ఉండడం కోసం పనికొస్తాయి తప్పితే మనల్ని మన చుట్టుప్రక్కల వాతావరణం ఒక జనరల్ సాటిస్ఫాక్షన్, ఉమ్, లైక్ ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ది అదర్ పర్సన్ ఉమ్, ఫర్ ద సింపుల్ రీజన్ హీ ఈస్ ది అదర్ పర్సన్ హూ ఈజ్ యాజ్ గుడ్ ఆర్ యాజ్ బ్యాడ్ యాజ్ మీ ఉమ్. అన్నప్పుడు ఐ హ్యావ్ నో రైట్ టు అండర్ ఎస్టిమేట్. రీసెంట్గా ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఒక 1 year అయింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అడ్వకేట్ ఒక ఆవిడ ఉంటే ఆవిడ దగ్గరికి డైవర్స్ కోసం వచ్చారు. నేనైదో ఆవిడది ఇంటర్వ్యూ కోసం నేను వెళ్ళాను, మాట్లాడదాం ఒకసారి అని చెప్పాను. కేసు ఏమిటండి అని అడిగితే చాలా నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, వాళ్ళిద్దరూ 2 డిఫరెంట్ కులాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దవాళ్ళని ఒప్పించి. కరెక్ట్గా 1 year అయింది. వాళ్ళు పెళ్లికి ముందు 3 సంవత్సరాల పాటు ఫ్రెండ్షిప్ నడిచింది వాళ్ళిద్దరిది, అమ్మాయిది అబ్బాయిది. ఆ 3 సంవత్సరాలు కలిసినప్పుడు అతను చాలా నీట్గా ఉన్నాడు, అతని ప్రతి పద్ధతి ఈ అమ్మాయికి నచ్చింది, ఈ అమ్మాయి ప్రతి మాట ఆ అబ్బాయికి నచ్చింది. కానీ వన్స్ పెళ్ళయి 4 గోడల మధ్యకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ ఏంటంటే, ఇతను ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటాడండి, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తాడండి, ఎప్పుడు అసలు స్నానమే చేయడండి, దీనికి ఒక టైము పాడు పచ్చిపద్ధతులు ఏం లేదు, బ్రష్ చేయకుండానే తినేస్తాడు, ఈ పద్ధతులు నాకేం నచ్చట్లేదు, ఇదేనా నీ బ్రాటప్, ఎందుకే అంటారు ఇలాంటి వాళ్ళని చేసుకోవద్దని అన్న వర్డ్ వాడేటప్పటికి అతనికి ఈగో హట్ అయింది. హట్ అయ్యి, అలాంటప్పుడు నువ్వు ముందే తెలుసుకోవాలి, అంటే నువ్వు నన్ను కలిసినప్పుడు ఎప్పుడు నువ్వు స్నానం చేయకుండా వచ్చావని నేను అనుకోలేదు, నన్ను కలవడానికి వచ్చినప్పుడు నువ్వు బ్రష్ చేయకుండా వచ్చావని అనుకోలేదు, లేదా ఎప్పుడు పడితే ఎప్పుడు ఇలా పడుకుంటావని నాకు తెలియదు, ఒక పద్ధతి ఉండాలి, ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి, అది ఇది నీ అమ్మాయి చెప్తే అతను చాలా ఈగోకి తీసుకుని నువ్వు నాకు చెప్పడం ఏంటి అని గొడవ స్టార్ట్ అయ్యి ఇద్దరు కలిసి డైవర్స్కి వచ్చారు విత్ ఇన్ 1 year. అంటే నిజానికి కూడా ఒక ప్రేమ అట్రాక్షన్ ఇద్దరు మనుషుల మధ్య ఉన్నప్పుడు నిజంగా ఇతను ఎలాంటి వాడు, ఈ అమ్మాయి ఎలాంటిది, వీళ్ళ అలవాట్లేంటి, వీళ్ళ పద్ధతి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోలేనంత గుడ్డిగా ఉంటామా నిజంగా? గుడ్డిగా ఉండడం కాదండి, నటించడం అనేది భారతీయ సంస్కృతిలో ఉంది. మనం బయట చాలా బాగుంటాం, నిజం ఏంటి అనేది 4 గోడల మధ్య మన ఇంట్లోనే తెలుస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మనం చాలా దరిద్రంగా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి మీరు చెప్పిన దానిలో. ఒకటి ఏంటి అంటే, ఒకరికొకరు ప్రజెంట్ చేసుకునేటప్పుడు ఒకరినొకరు అట్రాక్ట్ చేసుకోవాలి, అది సహజం. కరెక్ట్. అందువల్ల ఏంటి, మీరు బెస్ట్ పార్ట్నే చూపిస్తారు, తర్వాత పోతే అదర్ పర్సన్ కూడా మీ బెస్ట్ పార్ట్నే చూసి అట్రాక్ట్ అవుతారు. తర్వాత రెండోది ఏంటి అంటే, పెళ్ళైన తర్వాత జనరల్గా భార్యాభర్తలకి ఏంటంటే ఒక రకమైన చనువు ఏర్పడుతుంది. అది మగవాడు మాత్రమే దాన్ని వాడుకోగలదు, కానీ లేడీ వాడుకోలేదు. అయితే మగవాడు వాడుకోవడంలో కూడా కులం ఒకటే అయినట్లయితే మాట్లాడడానికి ఏం లేదు. అవును, కులం వేరే అయ్యేటప్పుడు మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చింది. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే అతను ఒక మెయిల్ లోవర్ కాస్ట్లో ఉంది, సో న్యాచురల్లీ మేల్ ఈగో హర్ట్ అవుతున్నది. రెండోది వచ్చేసి నా కులాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావా, అందువల్ల ఇక్కడ ఉన్నది ఏంటి,
ఆ, వాళ్ళు ఒకే కులం వాళ్ళైతే సర్దుబాటు అనేది ఇంకొంతకాలం జరిగి ఉండేది. కరెక్ట్. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరో వచ్చి చెప్తారనో Absolutely. లేకుంటే ఇద్దరు ఎంతో కొంత ప్రయత్నం చేయడము ఉండేది. అవును. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ద సోకాల్డ్ లోవర్ కాస్ట్ అనే వాళ్ళు వచ్చి ఈమెకి కౌన్సిలింగ్ చేయలేరు. అవును. తర్వాత పోతే అమ్మాయి పేరెంట్స్ ఎటు చేయరు. నీ చావు నువ్వు చావు అన్నాడు. అవును. అని ఏమన్నా చేసుకున్నావు కదా. కాబట్టి ఇప్పుడు ఏంటి ఎంతసేపటికి వీళ్ళిద్దరే దాన్ని సాల్వ్ చేసుకోవాలి. దీనిలో ప్రెషర్ అనేది బర్డన్ అనేది ఎక్కువ అమ్మాయికే ఉంటుంది. అవును. అందులో అంటే భరించలేకపోవడం అమ్మాయికే ఎక్కువ అవుతుంది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఎందుకండి ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసు Mm. అమెరికాలో ఉందండి. రైట్. అమెరికాలో ఇప్పుడు చాలామంది అబ్బాయిలు ఈ మధ్యకాలంలో కొంచెం కొంచెం షేర్ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. కానీ ఇద్దరు ఒకే కులము అన్నీ అంతా ఉండి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ టిపికల్ ఇండియన్ మెంటాలిటీతో వీకెండ్ ఇద్దరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మండే వచ్చేటప్పటికి అమ్మాయి లేచి ఈ పనులను చేస్తుంది. చేసుకోవాల్సి వస్తున్నది. అబ్బాయి ఈ వీలైనంతసేపు నిద్రపోవడం అనేది జరుగుతుంది. భరించిన కేసులోనే ఇప్పుడు చాలా రోజు కిందనే మీకు 47 డేస్ అని ఒక సినిమా వచ్చింది జయప్రదది. అవును. ఏముంది అందులో? భరించలేము. అవును. ఎక్కడైనా ఉండొచ్చు కాక, మీ బ్యాక్గ్రౌండ్ ఒకటే కావచ్చు కాక, అవును. కానీ మేల్ ఈగో అనేది మనం రెండింటిని ఎక్కడికి పోయినా వదులుకోలేమండి. కరెక్ట్ సార్. భారతదేశంలో మేల్ ఈగో అనేది కులం అనేది వీటిని వదిలిపెట్టలేము. మనం ఎక్కడికన్నా వెళ్ళని మన డిఎన్ఏలో ఉండిపోయింది అంటారు వదిలిపెట్టలేము ఈ రెండింటిని. సార్. ఇప్పుడు మీరు సివిల్ సర్వెంట్, మేడం కూడా సివిల్ సర్వెంట్. మీది లవ్ మ్యారేజా సార్ అప్పుడు? రెండు రెండునా? నిజంగా మీకు ఇద్దరు సివిల్ సర్వెంట్ అయ్యండి, ఆవిడ పనిలో ఆవిడ, మేడం బిజీగా ఉండి ఆవిడ ప్రోటోకాల్, ఆవిడ అపాయింట్మెంట్స్, మీ ప్రోటోకాల్ మీద ఎప్పుడైనా నిజంగా మీకు మేలుగు రాలేదా మేడంతో ఇన్నేళ్ల జర్నీలో? వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రైట్. బేసిక్గా ఐ లవ్డ్ హర్ ఫర్ వాట్ షీ ఈజ్. ఐ లవ్డ్ హర్ యాజ్ అన్ ఎంపవర్డ్ ఉమెన్. నేను పెళ్లి చేసుకోబోయే ముందు నాకు తెలుసు. పర్ఫెక్ట్. సర్వీస్లో కూడా నాకన్నా ఆమెకి ఎంతో కొంత ఎక్కువే తెలిసి ఉంటుంది. సో కాబట్టి బేసికలీ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అ ఉమెన్ బేర్ చేసినంత నాన్ సెన్స్ ఎవరు బేర్ చేయలేరు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం ఇప్పుడు అంటే ఆ స్థాయి దాటిన తర్వాత, ఎగ్జాక్ట్లీ సార్, యు సెడ్ పర్ఫెక్ట్ వర్డ్. దాటిన తర్వాతనే. అది చెప్పిన తర్వాత కూడా నువ్వు అర్థం చేసుకోలేదు అని అంటే బేసికలీ నీకున్నది ఈగో కూడా కాదు, కంప్లీట్ మూర్ఖత్వం. కరెక్ట్. ఇప్పుడు ఎవరికైనా కోపం రావడం సహజం. అవును. తర్వాత పోతే కోపం వచ్చినప్పుడు ఒక మాట అనడం సహజం. అవును. మేబీ తన్నుకోవడం కూడా సహజం కావచ్చు. బట్ ఆఫ్టర్ దట్ ఎవరో ఒకరు రియలైజ్ చేయాలి. ఇప్పుడు మా కన్నా ముందు జనరేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే 80స్కి ముందు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మాట అనుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా అడ్జస్ట్ అయి ఉండాలి, చెప్పండి, మాట్లాడుకోండి అని అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఎందుకు భరించాలి అని అంటున్నారు. సో ఈ రెండింటిని గనక మనం బేరీజ్ వేసుకున్నప్పుడు అల్టిమేట్లీ సఫర్ అయ్యేది ఉమెనే. బయటకు వచ్చినా సఫర్ అయ్యేది ఉమెనే అవుతుంది. సో మీ వరకు సార్ ఎందుకు భరించాలి అన్న దానికి మీ ఆన్సర్ ఏముండింది? అంటే యాజ్ ఎ సీనియర్ పర్సన్, లేదు ఇన్నాళ్ల పాటు మీ వైవాహిక జీవితం కానివ్వండి, ఇద్దరు సివిల్ సర్వెంట్స్ బాధ్యతాయుతమైన పోస్టుల్లో ఉన్నారు, మీ వరకు సొసైటీ గురించి ఇంత బ్రాడ్ ప్రాస్పెక్టివ్ ఉంది కాబట్టి నేను అంటున్నాను. వాట్ యు సే ఎగ్జాక్ట్లీ? ఎందుకు భరించాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకటి అంటే అక్కడ వాళ్ళు తాత్కాలికంగా ఆలోచిస్తున్నారు అని. నువ్వు కనీసం ఒక్క మనిషిని కూడా భరించలేకపోతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు డెవలప్ చేసుకోలేదు అని అర్థం. నువ్వు మనస్ఫూర్తిగా జీవించలేవు. అది నీ డెఫిషియన్సీ. కానీ భరించలేకపోవడం అనేది ఏంటంటే ఒక సందర్భంలో అట్లా అనిపించవచ్చు. ఇందాక మీరు చెప్పినట్టు దెర్ మస్ట్ బి ఏ స్టేజెస్ కూడా ఏమో. ఐ థింక్ భరించలేనంత వరకు బయటికి అంతవరకు కూడా ఓపిక పట్టి బయటకు వస్తారు. దీనిలో ఏంటంటే ఇప్పుడు స్త్రీ విషయం వచ్చేటప్పటికి ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి భరించలేకపోవడం అనేది సహజమండి. ఏంటంటే పనులన్నీ చేస్తున్నా కూడా పట్టించుకోకపోవడం కూడా భరించవచ్చు. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మరి మనం ఇదేదో చేయాలి కదా కలిసి అని అన్నప్పుడు కూడా నువ్వేంటి నాకు చెప్పేది అని అంటే దాన్ని భరించడం కష్టం. కరెక్ట్. ఫిజికల్ వర్క్ ఎంతైనా చేయొచ్చు,
తర్వాత మెంటల్గా కూడా ఒక స్టేజ్ వరకు కూడా భరించవచ్చు. బట్ మనందరం కలిసి చేయాల్సిన పనులు ఉన్నాయి అని అన్న దగ్గర కూడా నువ్వేంటి నాకు చెప్పేది అని అంటే ఏమవుతుందంటే ఈ మనిషి ఏం చేస్తున్నాడు, అవును ఫిజికల్ మెంటల్ దీని సంగతి తీసేయి, బట్ హీ డజంట్ హ్యావ్ ద బేసిక్ రెస్పెక్ట్ ఫర్ మీ. కరెక్ట్. సో బేసిక్ రెస్పెక్ట్ లేని వాళ్ళ దగ్గర నేను ఎందుకు ఉండాలి, ఎందుకు జీవితం ఎందుకు కంటిన్యూ చేయాలి, అట్లా అనుకోవడం తప్పలేదు. కానీ అదర్వైజ్ ఇప్పుడు నేను ఎందుకు భరించాలి అనే దగ్గరకు వచ్చేటప్పటికి మొట్టమొదటి మనం ఆలోచించాల్సింది ఏది చూసి మనం ఇష్టపడ్డామో దాన్ని గుర్తు చేసుకోవాలి. దాన్ని గుర్తు చేసుకోవాలి. మనం చూసినప్పుడు చూసింది అమ్మాయిని, కొన్నేళ్ల తర్వాత నువ్వు ఇష్టపడడం లేదంటున్నది ఒక ఆమెని. అవును ఇదే అన్ని సంవత్సరాల్లో వచ్చిన తేడా నీలో కూడా ఆమె చూస్తుంది కదా. అవును కదా. మరి చూసి అదే రకంగా ఆమె కూడా అనుకుంటే కరెక్ట్. సంచేతం అంటే ఎప్పుడు కూడా కాలం గడిచే కొద్దీ ఇదంతా కూడా మైండ్లో ఉండాలి. ఎస్, ఇద్దరము ఒకే దారిలో వస్తున్నప్పుడు నాకు మాత్రమే బాగాలేదు, రెండో వాళ్ళకి అంతా బాగానే ఉంది అనుకోవడం కరెక్ట్ కాదు. కరెక్ట్. ఇద్దరికి ఆ రకమైనది ఉన్నా కూడా ఒకరు ముందు ఎక్స్ప్రెస్ చేస్తే చేయొచ్చు, బట్ రెండో వాళ్ళు దాన్ని సర్దుకోవాలి. అవును ఎందుకంటే దానిలో వేరే మార్గం లేదు. నేను అంటున్నాను కదా, ఎందుకంటే కనీసం ఒక్క మనిషితో నువ్వు ఉండలేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మిగిలిన ప్రపంచంతో నువ్వేముంటావు అంటే పైకి మెచ్చుకోలుగా ఉండడం కోసము, నువ్వు నాగరికుడు అని చూపించుకోవడం కోసం ఉంటున్నావు తప్పితే ఎదుటి మనిషిని ఎదుటి మనిషిగా గౌరవించే స్థాయికి నువ్వు ఇంకా ఎదగలేదు అని. బట్ అమ్మాయిల విషయంలోనైనా అబ్బాయిల విషయంలో కూడా ఆలోచించాల్సింది ఇదే. అమ్మాయి అయినా కూడా నేను ఏం చూసి ఇష్టపడ్డాను, ఇప్పుడు దానిలో కంప్లీట్లీ డయామెట్రికల్లీ ఆపోజిట్ ఏమన్నా ఉందా ఎందుకంటే పెళ్ళికి ముందు చాలా విషయాలు దాచిపెడతారు, సహజం, దానిలో ఏమీ తప్పట్టాల్సింది లేదు. కానీ ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన దానిలో ఎక్కడైనా మిమ్మల్ని పూర్తిగా హర్ట్ చేసేది ఉన్నట్లయితే మీ నిర్ణయం మీరు తీసుకోవడం అనేది ఖచ్చితంగా రైటే. అంతే తప్పితే సరే అప్పుడు కూడా భరించగలిగితే భరించండి, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక పర్సన్తో జీవితాంతం ఉండడం వల్లనే మనం మెచ్యూర్ అవుతాం. కరెక్ట్. కనీసం ఒకరినైనా పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ఆడవాళ్ళు చేసేంత పని ఎవ్వరు చేయరండి. ప్రస్తుతం ఉన్న దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటే ఈ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేమనిపిస్తుంది సార్? యాక్చువల్లీ అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అది తప్పనిసరి, ఎందుకంటే అంతా బాగానే ఉందని మామూలు ప్రజలు అనుకునే వాతావరణంలో టూరిస్టులుగా వెళ్ళిన వాళ్ళని చంపడం ఏంటి అంటే అసలు పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్ కదా. ఎగ్జాక్ట్లీ సార్. టూరిస్టులుగా వెళ్ళారు, తర్వాత దానిలో కూడా మేల్స్ని చంపేయడం అనేది, వాళ్ళు ఏదో రిలీజియన్ కూడా అడిగి చంపేశారని అంటారు. అవును, ఈ మూడు అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయండి. కరెక్ట్ సార్. తర్వాత పోతే యాక్సెప్టబుల్ కాదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. కరెక్ట్. అంచేత ఖచ్చితంగా దాన్ని మనం సివియర్గా కండెమ్ చేయాల్సిందే. ట్రూ. సో అందుకని కాస్త స్ట్రాంగ్గానే మన వాళ్ళు రియాక్ట్ కావడం అనేది నెసెసరీ. ఇట్స్ ఎ గుడ్ సైన్, విల్ నాట్ టాలరేట్ అంటే ఈ రకంగా చేయడం అనేది బియాండ్ ఆల్ లిమిట్స్. దారిన పోయే వాళ్ళని, అందులో కూడా మగవాళ్ళని, అందులో మీదేమి రిలీజియన్ అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ అనిపిస్తుంది తప్పితే అందువల్ల ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది పక్క దేశానికి. ఇది ఏది కూడా యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఇదేదో ప్రీ ప్లాన్డ్గా జరిగింది, ఇటువంటి జరిగితే సహించేది ఉండదు అని ఆ వార్నింగ్ ఇవ్వడం అనేది గట్టి వార్నింగ్ ఇవ్వడమే జరిగింది. బట్ అట్ ది సేమ్ టైం అక్కడ నిజంగా మన వాళ్ళు చెప్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయా అనేది ఇక ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎందుకంటే మనల్ని ఎవరైనా కానీ అనుకోకుండా అటాక్ చేసినట్టయితే సహించేది లేదు అని చెప్పి కన్వే చేయడం వరకు అందులో ఏ డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఇది మళ్ళీ జరగదని ఎక్కడుంది?
అవును. తర్వాత పోతే లోకల్‌గా ఉన్న ఏరియాలో భయం వలనో, ఇంకొక కారణం వలనో స్థానికంగా ఉన్నవాళ్ళు ఈ జరిగే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నా చెప్పకపోవచ్చు. కరెక్ట్. కరెక్ట్. తర్వాత ఇంకొక డౌట్ ఏమొస్తున్నది? ఇంత ఇటువంటివి జరిగేటప్పుడు ఇక్కడెక్కడో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉండొచ్చు కదా! హ్మ్. అంటే మనం ఏం చేస్తున్నట్టు? అవును. అందులో ఇంతమంది నార్మల్‌గా ఉంది అని చెప్పి నమ్మిన మన ప్రజలు ఒక రకమైన ఇంటీరియర్ ఏరియా ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు టూరిస్ట్ సీజన్ మొదలైంది అన్నప్పుడు ఎందుకు ఆలోచన రాలేదు? హ్మ్. ఇక్కడ ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే బార్డర్‌లో ఉంది. సో, ఈ వీటన్నిటిని ఇంకా మనం ఆన్సర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. ఒకటి లోకల్‌గా ఉన్నవాళ్ళు ఈ ఈ మార్పనేది ఏంటి అంతకుముందు ఒక స్టేట్‌గా ఉండి ఇప్పుడు యూనియన్ టెరిటరీ అయిన తర్వాత హ్మ్. ఈ మార్పు వల్ల మాకు ప్రయోజనం ఉంది అని చెప్పి స్థానికంగా వాళ్ళకి అనిపించాలి. రెండోదొచ్చేసేసి అక్కడ ఆ ఏరియాలో టూరిస్ట్ ప్లేస్ అది అవును. అవును. బేసిక్‌గా కూడా. కాబట్టి న్యాచురల్లీ దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఏరియాలో కంటిన్యూయస్ ఫోకస్ ఉండడం అనేది అవసరం. హ్మ్. కానీ ఇప్పుడు కంటిన్యూయస్ ఫోకస్ అనేది మిలిటరీ ప్రెజెన్స్‌తో కనపడుతున్నది తప్పితే హ్మ్. లోకల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు వర్కింగ్ విత్ ది గవర్నమెంట్, హ్మ్. వర్కింగ్ విత్ సివిల్ అనేది ఇంకా రావాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. కరెక్ట్. సో, అంచేత ఏంటంటే ఇది మన దగ్గర పరిస్థితుల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఇది బాగా గుర్తు చేస్తుంది. కరెక్ట్. ఇప్పటివరకు మన రెస్పాన్స్ ఈస్ గుడ్. బట్ ఇక మనం చేయవలసింది ఏంటంటే ఇది మళ్ళీ రిపీట్ కాదని ఇక్కడ ఉంది. కాకుండా ఉండాలి అనంటే మన జాగ్రత్తలను మనం తీసుకోవాలి. అంటే మన వాళ్ళని మనం చూసుకోవాలి. కరెక్ట్. మన వాళ్ళలో ఆ ధైర్యాన్ని ఆ సాటిస్ఫాక్షన్ అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది చెప్పేదేంటంటే, ఇది మళ్ళీ ఒక వరల్డ్ వార్‌కి దారి తీసే పరిస్థితులు కనపడుతున్నాయి అని. మీకేమనిపిస్తుంది? మళ్ళీ వారా? మళ్ళీ వారు రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా కండిషన్ అనేది వేరు. అంటే ఇప్పుడు ఏంటి? వరల్డ్‌లో ట్రేడ్ వార్ అనేది అమెరికా, చైనాతో వచ్చిన తర్వాత, అమెరికాకు, చైనాకు మధ్య వచ్చిన తర్వాత ఎకనామిక్‌గా అంతే స్ట్రాంగ్‌గా ఉండగలిగిన దేశం అంటే మిగిలిన ప్రపంచ మార్కెట్‌లతో ఇంకా అంతగా క్లోజ్‌గా రిలేట్ కాకపోయినా కూడా మనంతట మనం ఉండగలిగి కాస్త స్ట్రాంగ్‌గా ఉండగలిగిన దేశంగా ఏది ఫైనాన్షియల్‌గా. హ్మ్. పావర్టీ విషయంలో కాదు. యెస్ సార్. ఫైనాన్షియల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉండగలిగిన దేశంలో ఏముంటుందంటే ఇప్పుడు మిలిటరీ యాంగిల్ కూడా వస్తున్నది. హ్మ్. చైనాతో ట్రేడ్ వార్ అనేది కంటిన్యూ అయినట్లయితే ఇదే ఈ ప్రాంతంలోనే స్ట్రాంగ్‌గా ఉండే ఒక దేశం సపోర్ట్ అమెరికాకు కావాలి. అది ఏది? ఇండియా. సో, ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ వార్‌లో ఉన్నట్లయితే చైనా ఇప్పటికే పాకిస్తాన్‌కి సపోర్ట్ చేస్తుంది. అవును. అమెరికా అల్టిమేట్‌లీ మనకే సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది ఏమవుతుంది? అప్పుడు క్లోజ్ వార్ అవుతది. ఎగ్జాక్ట్‌లీ సార్. దట్స్ వాట్. పేరుకి హ్మ్. ఇండియా, పాకిస్తాన్ అయిపోయి అమెరికా వచ్చేసేసి చైనాతో నేరుగా మన భూభాగాల్లో నుంచి హ్మ్. వార్ చేయడం అనంటే మనం కేవలం ప్లాట్‌ఫార్మ్‌లే అవుతాం. ఓహ్ మై గాడ్! అది ఎప్పుడు మనకు మంచిది కాదు. ఇప్పుడు వరకు ఇచ్చిన వార్నింగ్ అనేది స్ట్రాంగ్ వార్నింగే. సో వాట్ విల్ హ్యాపెన్ సార్ నౌ? యుద్ధం జరగదు. ఎందుకంటే యుద్ధం జరగడం వల్ల ప్రయోజనము లేదు. హ్మ్. ఇక నుంచి కంటిన్యూయస్‌గా జాగ్రత్తగా ఉండడమే చేయవలసింది. ఒకటొచ్చేసేసి మిలిటరీలీ ఆల్ ది టైమ్ కాషస్. సెకండ్ థింగ్ లోకల్ ఏరియాలో లోకల్ లీడర్‌షిప్‌ని అలౌ చేయాలి. ఇప్పుడు ఆ లోకల్ లీడర్‌షిప్‌కి ఏ వాయిస్ లేదు. హ్మ్. ఇప్పుడు అక్కడ ఏంటి యూనియన్ టెరిటరీకి ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండి అతను ఏమి నిర్ణయాలు తీసుకోలేకపోతే దేనికి అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్? కరెక్ట్. సో, కాబట్టి
ఇది నాయకులకి మనసు కష్టం కాదు, ఎప్పటికప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రజలు నేరుగా నాయకులను అడుగుతారు, ఏమండి మీరు మాకు ఏదైనా చేయాలి కదా అని చెప్పి. కానీ ఆ నిర్ణయం తీసుకోగలిగే పరిస్థితి ఉమ్, నాయకులకు లేకపోతే అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారు, ప్రజలకు కూడా అంతా బాగుందనే ఫీలింగ్ రాదు. ఉమ్, కాబట్టి ఇది చేస్తూ అంటే మిలిటరీలీ కాషస్గా ఉంటూ పబ్లిక్ సపోర్ట్ని గ్యాదర్ చేయడం కోసము పబ్లిక్ పీపుల్స్ గవర్నమెంట్ అనేది ఎఫెక్టివ్గా పనిచేసేటట్టు చేయడం అనేది, ఎకనామిక్ రిస్ట్రిక్షన్స్ అనే వాటిని పాకిస్తాన్ మీద ఎంత ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత మంచిది. పర్ఫెక్ట్. ఎకనామిక్ లాస్ అనేది, తర్వాత ఫైనాన్షియల్ డిఫికల్టీస్ అనేవి ఏ కంట్రీనైనా ఇబ్బంది పెడతాయి. కాబట్టి అది మన చేతిలో ఉంది. కరెక్ట్. వాటిని ఇక నుంచి కంటిన్యూస్గా వాళ్ళకి నీళ్లు పోకపోతే ప్రాబ్లమేటిక్, కరెక్ట్. తర్వాత ట్రేడ్ జరగకపోతే ప్రాబ్లమేటిక్. కానీ ఇంత తెలుసుండి మన మీద ఎలా వాళ్ళు కత్తిగట్టారో అసలు అర్థం కావట్లేదు. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రం కాదు, ఉమ్, రకరకాల కారణాలు ఉంటాయి. తర్వాత నేరుగా ఇది మనకు పైకి కనిపించేది అంతర్గతంగా ఉండేవి రెండు ఒకటి కాదు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడేంటి, మీరు యుద్ధం చేయడం అనేది ఇక్కడ మంచిది కాదు అని అంటూనే ఉమ్, వాళ్ళకి ఈ టైంలో లోన్ ఇవ్వడం అనేది జరిగింది పాకిస్తాన్కి. తర్వాత ట్రేడ్లో మన ఇద్దరం కలిసి ఉంటేనే అమెరికా ఆ దుందుడుకుతనాన్ని ఎదుర్కోగలుగుతామని చెప్పి ఇండియాతో ట్రేడ్ రిలేషన్స్ డెవలప్ చేసుకుంటూనే చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. కాబట్టి ఎక్కడికక్కడ మహా రాజకీయం. అదంతే. అంతే. అందుకని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి. కరెక్ట్ సార్. సో వాటిని నేరుగా తప్పుపట్టగలిగే అవకాశం లేదు. మోరల్లీ నాట్ రైట్, బట్ ప్రాక్టికలీ నోబడీ కెన్ డిసైడ్ విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్. ఎక్కువ టైం తీసుకున్నానేమో, క్షమించాలి. మరొకసారి మళ్ళీ మీ అపాయింట్మెంట్ తీసుకుని మరికొన్ని ప్రశ్నలతోటి మళ్ళీ మీ ముందుకు సో వస్తాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.